అమిత్ షాకు శాఖ మార్పు. కొత్త కేబినెట్లో పలువురు తాజా మాజీలకు ఉద్వాసన. టీడీపీ జేడీయూలకు కీలక శాఖలు దక్కే అవకాశం. మోదీ మూడోసారి ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక. చంద్రబాబులో కళ ఒట్టిపడుతుంది. శిరసా నమామి. నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రజా తీర్పు చూడలేదు. టీడీపీ ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. పాలకులం కాదు, ప్రజాసేవకులం. పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఆయన పాలనపై జనం తిరగబడ్డారు. దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారు. కూటమికి 55% పైగా ఓట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి ఆంధ్ర ప్రజల్ని. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా వెళ్ళి ఓట్లేశారు. అంటే జగన్కి ప్రతిపక్షం హోదా కూడా రాకుండా ఇంతకుముందు చంద్రబాబుకి 23 సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్కి 23 కాదు, 10 లోపలనే ప్యాక్ చేశారు. కాబట్టి రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, వాళ్ళందరి చుట్టూ ఒక కోటరీ, ఒక పొర ఏర్పడుతుంది. ఆ పొర వల్ల ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ప్రజానికం ఏమనుకుంటుంది అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ప్రజలకి, నాయకునికి ఒక దూరం ఏర్పడుతుంది. అతని చుట్టూ ఉన్నటువంటి నాయక గణం గొప్పతనాన్ని, అంటే గొప్పలు, నువ్వే గొప్ప, నువ్వు చేసింది ప్రతిదీ గొప్ప అనేట్లు పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో నాయకుడికి అంటే యథార్థం అర్థం కాదు. జనం ఏమనుకుంటున్నారు, నేను చేసిందే అన్నీ కరెక్ట్ అయిపోతాయి అన్నట్లు ఒక భ్రమలో ఉంటారు. దానివల్ల ఆ నాయకుడికి అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగి అడ్డ నిండితే బోర్ల పడ్డట్టు. మొన్న కదా బీఆర్ఎస్లో ప్రభుత్వం పడిపోయే ముందు అందరు పోయి అందులో చేరిండ్రు. గత 10 సంవత్సరాల వరకు కేసీఆర్ని తిట్టకుండా తిట్టే వాళ్ళు చివరికి పోయి మళ్ళీ అలానే చేరారు. చివరికి ఏమైంది, అడ్డ నిండింది, బోర్ల పడ్డది అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి. ఆత్మ ప్రబోధం అంటే ఏందన్న? ఎవరికి అర్థం కావాలి ఆత్మ ప్రబోధం అంటే? చెప్పండి, ఆత్మ ప్రబోధం అంటే ఏంటిది? కేసీఆర్తో బీజేపీతో కేసీఆర్ బేరసారాలు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు. ఆత్మ ప్రబోధం అంటే వేరే పార్టీలో ఏం జరుగుతుందో నువ్వు సినిమా చూసినట్టు చూసి చెప్పడమా? మీరు చేసే అభివృద్ధి మీ పార్టీలో ఎలా ఉండాలో చెప్పండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అది చెప్పండి. అది చెప్పకుండా ఉండడం ఆత్మ ప్రబోధమా? హేమపై సస్పెన్షన్, మార్కెట్కు చంద్రకళ. బాల్ను చంపి పీకుతున్నాయి. ఇప్పుడు మనం ఎన్నో రోజుల నుంచి చూసాం. ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ పైన హడావిడి చేస్తారు. హడావిడి చేసి చివరికి ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. మళ్ళీ కొన్ని రోజులు పేపరు, టీవీలు, టీఆర్పీ, సినిమా తారలు ఇవన్నీ తలుక్కుమంటాయి. తర్వాత కేసులన్నీ మాయం ఎక్కడదక్కడ. కనీసం ఇప్పుడన్నా ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద కానీ ప్రభుత్వం మీద కానీ నమ్మకం ఉండేటట్లు మీరు తీసుకున్నటువంటి ప్రతి చర్య ప్రజలు నమ్మే విధంగా ఉండేటట్టు చేయండి. మోదీ ప్రభంజనానికి బ్రేక్. ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభ. తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి. ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన. ఎన్నో కుట్రలు మనందరికీ తెలిసిందే.
అంతర్జాతీయంగా కుట్రలు జరిగినాయి. మన భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఆర్ నరేంద్ర మోడీని ఓడించడానికి అంతర్జాతీయంగా కుట్రలు జరిగినాయి. ఒక్కొక్క దేశంలో, వేరే దేశంలో చైనా నుంచి కావచ్చు, బ్రెజిల్ అమెరికా వాళ్ళు, జార్జ్ సోరోస్, జర్మనీ, యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో రకాలు చాలా ప్రయత్నాలు జరిగినాయి. అయినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభ ఎక్కడ తగ్గల. మళ్ళీ ఎన్డీఏ కూటమే ఫామ్ చేసింది. కాంగ్రెస్ స్థానం పదిలం. అసెంబ్లీ లోక్సభల్లో 64 సెగ్మెంట్లలో ఆధిక్యం. కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలం. కమలం కమాల్ కారు డమాల్. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు.